హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో మొదటగా ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా మనం ఎక్స్క్లూజివ్గా జీపీఓ ఎగ్జామ్ గురించి మాట్లాడతానండి. సో మనకి పూర్వం అయితే మనకి విఆర్ఓ ఎగ్జామ్ జరిగింది 2018లో జరిగింది, 2014లో జరిగింది. అయితే ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు ఇక్కడ విఆర్ఓ 2018లో కట్ ఆఫ్ ఎలా ఉంది, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎలా ఇచ్చాడు, సో ఎన్ని మార్కులు వచ్చిన విద్యార్థులకి విఆర్ఓ 2018 నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది. నెక్స్ట్ వన్, ఫ్యూచర్లో మనకి ఇక్కడ జీపీఓ ఎగ్జామ్ 2025 అయితే మనకి రాబోతుంది. సో దీంట్లో సిలబస్ ఏమి ఉండడానికి అవకాశం ఉంది, సో దీంట్లో ఎన్ని మార్క్స్లకి మనకి పెట్టడానికి అవకాశం ఉంది, నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి దీనికి అవకాశం ఉందని చెప్పి మనం డీటెయిల్గా ఒకసారి నేను మాట్లాడుకుందాం. సో మొదటగా తీస్తే మనకి జీపీఓ ఆల్రెడీ జీవో రిలీజ్ చేశారు. సో గ్రామీణ పాలనా ఆఫీసర్ అంటున్నారు, గ్రామ పాలనా అధికారిగా చెప్తూ ఉన్నారు. సో దానికి టర్మ్ని విఆర్ఓ అని బదులు ఇప్పుడు జీపీఓ గ్రామీణ పాలనా ఆఫీసర్గా చెప్తూ ఉన్నాడు. అయితే దీంట్లో మెయిన్గా చూడాలంటే ఇక్కడ మీకు టోటల్గా అయితే మనకి 10,954 పోస్టుల వరకు ఉంటాయని చెప్పి మనకి సో నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ కొన్ని పాత వాళ్ళకి కొన్ని పోస్టులు కేటాయించిన సో దాదాపు ఒక 70% పోస్టులు అయితే మనకి ఇక జీపీఓ 2025 నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క సో 10,954 పోస్టులో ఒక 70% అంటే సో దాదాపుగా ఒక 7,000 వరకు పైన పోస్టుల వరకు అయితే మనకి సో ఈ యొక్క 2025 సో రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్ కూడా ఎవరు కండక్ట్ చేయడానికి అవకాశం ఉందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటగా మనకి ఇక్కడ చూడండి విఆర్ఓ 2018, ఎందుకంటే ఈ యొక్క విఆర్ఓ పోస్టులనే వరకు జీపీఓగా టర్మ్ మార్చాడు కనుక నేమ్ మార్చాడు కనుక మొదట మనం ఇక్కడ 2018 విఆర్ఓలో సో మొత్తం 150 మార్కులకి ఎగ్జామినేషన్ జరిగింది. ఇక 150 మార్కులకి ఎగ్జామినేషన్ మనకి 2.5 గంటల సమయం ఇచ్చి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఒక ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ కానీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాక్ జీకే ఇవన్నీ కలిపి 75 ప్రశ్నల వరకు అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఎందులో నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయన్న విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా సో వెయిటేజ్ కూడా నేను మీకు ఇస్తాను ఆ 2018 విఆర్ఓ ఎగ్జామినేషన్లో మనకి జరిగినటువంటి ఎగ్జామినేషన్లో. సో చూడండి ఇక్కడ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అని చెప్తూ ఉంటాం. సో 75 మార్కులు ఇచ్చాడు. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏరియా వచ్చేసరికి 60 ప్రశ్నలు ఇచ్చాడు. ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి ఇక్కడ 15 ప్రశ్నలు ఇచ్చాడు. ఇది ఎక్స్క్లూజివ్గా మనకి విఆర్ఓ నోటిఫికేషన్ 2018లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో దాంట్లో ఇవ్వబడినటువంటి వెయిటేజ్. అంటే మ్యాథ్స్ 60 క్వశ్చన్లు ఇస్తున్నాడు, ఇంగ్లీష్ 15 క్వశ్చన్లు, సో జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే కలిపి మనకు ఒక 75 ప్రశ్నలు. సో జీకే అంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అని చెప్తూ ఉంటాం. సో దాని హెడ్డింగే వాడు అది పెట్టాడు కనుక మనకి జనరల్ స్టడీస్ పార్ట్ కవర్ చేస్తున్నాడు, కరెంట్ అఫైర్స్ కవర్ చేశాడు, జనరల్ నాలెడ్జ్, స్టాక్ జీకే కూడా కవర్ చేస్తూ 75 ప్రశ్నలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్ వచ్చేసరికి అర్థమెటిక్ ఏరియాస్ కొన్ని తీసుకున్నాడు, ఒక 30 ప్రశ్నల వరకు ఇచ్చాడు. రీజనింగ్ ఏరియా వచ్చి ఒక 30 ప్రశ్నలు ఇచ్చి మొత్తం 60 ప్రశ్నలు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ పార్ట్ వచ్చేసరికి గ్రామర్ పార్ట్ కానీ, వర్బల్ ఎబిలిటీ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కలిపి మనకు ఒక 15 ప్రశ్నల వరకు, మెయిన్గా గ్రామరే ఎక్కువగా ఇస్తున్నాడు ఈ పార్ట్లో. రైట్. సో ఒకసారి చూడండి ఇక్కడ విఆర్ఓ మనకి ఇక్కడ జీపీఓ ఎగ్జామినేషన్ కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే విఆర్ఓ 2018 ఎగ్జామినేషన్లో మనకి ముఖ్యంగా తీసుకుంటే ఒక ఓసీ అభ్యర్థి 124 పైన మార్కులు వచ్చిన అభ్యర్థికి మాత్రమే ఇక్కడ సో జాబ్ అయితే రావడం జరిగింది. సో కట్ ఆఫ్ వచ్చి హయ్యెస్ట్ మార్క్ వచ్చి 136 అండి. సో 124 కట్ ఆఫ్ అంటే 124 లేదా అంతకంటే పై చిలుకు మార్కులు వచ్చిన విద్యార్థికి మాత్రమే ఇక విఆర్ఓ 2018 ఎగ్జామినేషన్లో సో జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓసీ అభ్యర్థి అండి, అన్రిజర్వ్డ్ అభ్యర్థిగా తీసుకుంటే. నా బీసీ అభ్యర్థి తీసుకుంటే ఇక్కడ సో లీస్ట్ మార్క్ వచ్చి 103 కట్ ఆఫ్ అండి, 124 మ్యాక్సిమం మార్క్స్ వచ్చింది అక్కడ బీసీ అభ్యర్థికి. ఈ కట్ ఆఫ్లో మనకి ఉన్న వాళ్ళకి సో విఆర్ఓ 2018 జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో షెడ్యూల్డ్ కాస్ట్లో మనకి ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటే సో మినిమం మార్క్ వచ్చి 97 మార్కులు అండి. సో వాళ్ళ రిజర్వేషన్లో 106 మ్యాక్సిమం మార్క్స్. సో ఈ విధంగా 97 to 106 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి యొక్క విఆర్ఓ పోస్ట్ 2018 నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్తున్న ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకైతే ఇక్కడ 95 మార్కుల నుంచి 104. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయినా, బీసీ అభ్యర్థి అయినా 150 మార్కులకి సో 100 పైన మార్కులు వస్తేనే మనకి జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశం అండి. ఎందుకంటే ప్రతి పేపరు సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు, పేపర్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు పెట్టబోయేది సో గ్రామీణ పాలన ఆఫీసర్ 2025 నోటిఫికేషన్ కాబట్టి ఇలానే కట్ ఆఫ్ ఉండాలి రూల్ ఏం లేదు, బేస్డ్ ఆన్ పేపర్ అండి. సో మనకి ఒక పేపరే ఉండడానికి అవకాశం ఉంది కనుక
150 ప్రశ్నలతోనే మనకి 2.5 గంటలు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో దాదాపుగా విఆర్ఓ 2018కి అయితే సో 9+ lakhs ఆస్పిరెంట్స్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ని అటెండ్ చేయడం జరిగింది. 9+ lakhs అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. కనుక మరి ఇప్పుడు దాదాపుగా మనకి అది 2018 తర్వాత ఇప్పుడు 2025లో మనకి జీపీఓ నోటిఫికేషన్ కాబట్టి సో 7-8 years గ్యాప్ వచ్చింది. కనుక ఈ గ్యాప్లో 7 years చాలా ఆస్పిరెంట్స్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే దీనికి ఇంటర్మీడియట్ అనేది మనకి క్వాలిఫికేషన్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. మనకి జీపీఓ ఏదైతే మనకి 2025లో రిలీజ్ కాబోతుందో ఏప్రిల్ మంత్లో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ అనేది మనకి తెలుస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. సో ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకుందాం క్వాలిఫికేషన్ ఎంత ఉంటుంది, సో జీపీఓలో ఎన్ని పేపర్లతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడనేది పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం అఫీషియల్గా మనం చెప్పగలుగుతాం. సో ఇది నేను మాట్లాడుతుంది ఇక్కడ విఆర్ఓ 2018 ఎగ్జామినేషన్లో ఒక ఓసీ అభ్యర్థికి సో 124 మార్కులు అనేది కట్ ఆఫ్ మార్కులుగా ఉంది. బీసీ అభ్యర్థికి 103 మార్కులు, అదే ఎస్సీ అభ్యర్థికి వచ్చి 97 మార్కులు, సో ఎస్టీ అభ్యర్థికి వచ్చేసరికి ఆస్పిరెంట్కి ఇక్కడ 95 మార్కులు. అంటే ఈ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ మార్క్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ విఆర్ఓ 2018 నోటిఫికేషన్లో జాబ్ వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూడండి విఆర్ఓ 2018 ఎగ్జామినేషన్లో మనకి సో మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటే ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ టోటల్గా సో సెక్షన్ 1 వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో సెక్షన్ 2 వచ్చేసరికి మనకి ఇక్కడ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. మరి ఇప్పుడు సెక్షన్ 1 ఏరియా ఏదైతే ఉందో జనరల్ నాలెడ్జ్ ఏరియా ఉంది, టోటల్గా 75 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క 75 మార్క్స్ ఏరియాలో మనకి మెయిన్గా ఇక్కడ సో ఇండియన్ పాలిటీని మనకి ఒక 19 మార్క్స్తో ఇక్కడ కవర్ చేయడం జరిగింది 75 మార్కుల్లో. అంటే అత్యధిక మార్కులు అయితే ఇక్కడ మీకు ఇండియన్ పాలిటీ నుంచే మీకు విఆర్ఓ 2018 నోటిఫికేషన్లో సో పాలిటీ నుంచి మనకి 19 క్వశ్చన్లు వచ్చినాయండి. తెలంగాణ హిస్టరీ నుంచి 10 ప్రశ్నలు, తెలంగాణ మూమెంట్ నుంచి 7 ప్రశ్నలు, తెలంగాణ ఎకనమీ నుంచి 9 ప్రశ్నల వరకు మనకి రావడం జరిగింది. ఇది ఒరిజినల్ పేపర్లో ఉన్నటువంటి 75 ప్రశ్నలు తీసుకొని సో సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ మీకు సో సెక్రటరేట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్ తెలంగాణ జాగ్రఫీ వచ్చరికి 3 ప్రశ్నలు, తెలంగాణ స్కీమ్స్ అండి తెలంగాణ రాష్ట్ర విధానాలు వచ్చి 2 ప్రశ్నలు, కనుక జనరల్ సైన్స్ ఏదైతే ఉందో దాని మీద మనకు ఒక 7 ప్రశ్నలు వచ్చినాయి, కరెంట్ అఫైర్స్ మీద మీకు 12 ప్రశ్నలు వచ్చినాయి. అంటే ఈ యొక్క పేపర్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ అంశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. తెలంగాణ ఎకనమీ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ. ఇక్కడ మీరు ప్రశ్నలు తీసుకుంటే సో 10+7 వచ్చి 17, 17+9 అండి 26, 26+3 ఎంత అంటే 29, అంటే 29+2 ఏంటంటే 31. అంటే మీకు దాదాపుగా సో ఉన్నటువంటి 75 ప్రశ్నలో మీకు 30 పైన ప్రశ్నలు మనకి తెలంగాణ అంశాల మీద ఇచ్చాడు. సో సైన్స్ వచ్చి 7 ప్రశ్నలు ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ వచ్చి 12 ఇచ్చాడు, పాలిటీ వచ్చేసరికి మనకి అత్యధికంగా 19 ప్రశ్నలు ఇచ్చాడు. అంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే మనకి 75 మార్కులు వెయిటేజే ఉంది కనుక సో వాడు ఎక్కువ అంశాలని కవర్ చేసే అవకాశం లేదు. అందువల్ల సో 2018 విఆర్ఓ నోటిఫికేషన్లు అయితే మనకి మెయిన్ కవర్ చేసిన అంశాలు అయితే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని సో దీన్ని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో పాలిటీ 19 ప్రశ్నలు, తెలంగాణ హిస్టరీ 10 ప్రశ్నలు, తెలంగాణ మూమెంట్ 7 ప్రశ్నలు, తెలంగాణ ఎకనమీ 9 ప్రశ్నలు, తెలంగాణ జాగ్రఫీ 3 ప్రశ్నలు, తెలంగాణ స్కీమ్స్ వచ్చి 2 ప్రశ్నలు, అండ్ జనరల్ సైన్స్ మీద 7 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ మీద మీకు 12 ప్రశ్నల వరకు మనకి కవర్ చేయటం జరిగిందండి. ఇది 75 మార్కులు సెక్షన్ 1 ఏరియా అండి. సో మనకి ఇచ్చినటువంటి విఆర్ఓ 2018 రిటర్న్ ఎగ్జామినేషన్. మరి సెక్షన్ 2 కూడా ఉంది. ఒకసారి సెక్షన్ 2కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి సో సెక్షన్ 2 కూడా వచ్చేసరికి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 75 మార్క్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీకు చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే దీంట్లో అర్థమెటిక్ నుంచి మనకి 30 ప్రశ్నల వరకు ఇచ్చాడు, సో రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు ఇచ్చాడు, ఇంగ్లీష్ నుంచి 15 ప్రశ్నలు ఇచ్చాడు. దీన్ని మనకి నేమ్ ఏమేమి ఇచ్చాడంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకి 75+75 కలిపి 150 మార్కుల్లో మనం ఆల్రెడీ కట్ ఆఫ్ కూడా చూసామండి. సో 150 ప్రశ్నలకి మనకి కట్ ఆఫ్ ఓసీ అభ్యర్థికి ఎంత వచ్చిందంటే మినిమం 124 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి మాత్రమే, ఒక అన్రిజర్వ్డ్ అభ్యర్థికి సో ఈ యొక్క విఆర్ఓ 2018 నోటిఫికేషన్లో సో దాదాపుగా 9 lakhs ప్లస్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ పెట్టుకున్నారండి. దాంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఈ మార్కులు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ విఆర్ఓ 2018 నోటిఫికేషన్లో జాబ్ రావడం జరిగింది. మిగతా బీసీ తీసుకుంటే 100 పైన మార్కులు రావాల్సి వచ్చింది. ఎస్టీ వాళ్ళకైతే 95 పైన మార్కులు రావాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకైతే 97 పైన రావాలి. అంటే ఓవరాల్గా తీసుకుంటే మీకు ఒక 150 మార్కులు ప్రశ్నాపత్రంలో 100 పైన మార్కులు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే రిజర్వేషన్ వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి 124 అంతకంటే పైన మార్కులు వచ్చిన ఓసీ అభ్యర్థికి మాత్రమే ఇక్కడ విఆర్ఓ 2018లో నోటిఫికేషన్లో జాబ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి కనుక సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది రిజర్వేషన్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంది. బట్ ఓసీలో చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల అక్కడ కట్ ఆఫ్ అనేది 124 మార్కులకి వెళ్ళిపోయిందండి.
రైట్. సో ఈ విధంగా మనకి సో సెక్షన్ 1లో వచ్చి మనకి తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ స్కీమ్స్, సైన్స్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, పాలిటీ కవర్ చేస్తూ 75 ప్రశ్నలు వచ్చినాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాథ్స్లో మనకి రీజనింగ్ 30 ప్రశ్నలు, అర్థమెటిక్ 30 ప్రశ్నలు, ఇంగ్లీష్ 15 ప్రశ్నలు ఇచ్చాడు. అంటే మీకు ఓవరాల్గా 75 + 75 కలిపి మొత్తం 150 ప్రశ్నలు అండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే మన GPO 2025 నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇది మ్యాక్సిమం నెగిటివ్ మార్క్స్ అయితే ఉండే అవకాశం అయితే మీకు లేదు. సో ఎగ్జామినేషన్ అయితే మీకు 2.5 గంటలు అంటాం, 2.5 అవర్స్ అండి. 2.5 అవర్స్ అంటే 150 నిమిషాలతో మనకి 150 క్వశ్చన్ల ప్రశ్నాపత్రం ఇవ్వడానికి అవకాశం ఉంది. సో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయంటే దీంట్లో ఉండే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ పెట్టలేదు కనుక మనకి ఈ యొక్క GPO గ్రామీణ పాలనా ఆఫీసర్ నోటిఫికేషన్లో కూడా మనకి నెగిటివ్ మార్క్స్ ఉండే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఎన్ని పేపర్స్లో ఎగ్జామ్ పెడతాడంటే మ్యాక్సిమం ఒక పేపర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ అర్హతతో ఉంటుంది కాబట్టి దీనికి 2 పేపర్లు ఇచ్చి ఎగ్జామ్ ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఈసారి GSలో జనరల్ నాలెడ్జ్ అని చెప్తున్నాడు, దాంట్లో మనకి రెవెన్యూ చట్టాలకు సంబంధించి ఒక 4-5 ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందని అయితే మనకి అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా మీరు ఏదైతే ఉంటుందో ఈ యొక్క GPO కూడా అదే విధంగా మనకి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. అర్థమెటిక్ రీజనింగ్ వచ్చి 60 మార్కులు, సో ఇంగ్లీష్ వచ్చి 15 మార్కులు, సో జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీ కలిపి 75 మార్కులు. ఇది మ్యాక్సిమం ఈ యొక్క GPO 2025 యొక్క ప్యాటర్న్ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ కూడా చాలా త్వరగా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మనకి తెలంగాణలో కొన్ని ప్లేసుల MSc ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది కాబట్టి సో నాకు తెలిసి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్లో రావడానికి ఎక్కువగా అనిపిస్తుంది. కనుక ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు మ్యాక్సిమం మే లాస్ట్ వీక్ వరకు కూడా మీకు ఇక్కడ ఇది అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తాడు. అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ అనుకుంటే మే లాస్ట్ వీక్లో మీకు అప్లికేషన్కి లాస్ట్ డేట్ వరకు ఇస్తాడు. అక్కడ నుంచి తీసుకుంటే మీకు దాదాపుగా సో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు దాదాపుగా 2025 వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు ఓవరాల్గా చూడాలంటే ఇక్కడ ఏప్రిల్ మంత్ మీకు అవకాశం ఉంది ప్రిపేర్ అవ్వడానికి, మే మంత్ అవకాశం ఉంది, జూన్ మంత్ అవకాశం ఉంది, జూలై మంత్ అవకాశం ఉంది. ఒకవేళ మనం ఎగ్జామ్ ఆగస్టులో అనుకుంటే దాదాపుగా 4 నుంచి 5 నెలల టైం అయితే మీకు ఎగ్జామ్కి ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థి గత 2019 తర్వాత సో 2025 వరకు ఈ యొక్క 6 ఇయర్స్లో దాదాపుగా మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 2022లో మనకి నోటిఫికేషన్ వచ్చాయండి. దాని తర్వాత కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ అయితే ఏమీ లేవు, అన్ని పాత నోటిఫికేషనే. కాబట్టి ఖచ్చితంగా 2022లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడో నెక్స్ట్ మనం 2023, 2024 అదేవిధంగా ఇప్పుడు 2025 సమ్మర్ వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయబోతున్నారో ఈ యొక్క అభ్యర్థులు అయితే ఖచ్చితంగా అద్భుతమైన అవకాశం. సో గ్రామీణ పాలనా ఆఫీసర్ అంటున్నాడు 2025 నోటిఫికేషన్ అండి. ఈ యొక్క 4 ఇయర్స్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో ఆ యొక్క విద్యార్థులకైతే ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మీకు ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ వన్ గ్రూప్ 4 ఆల్రెడీ 2023 నోటిఫికేషన్ జరిగింది, ఇవి 2022లో జరిగినాయి. నెక్స్ట్ వన్ వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ అండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి 2024, 2025లో కంప్లీట్ అయినాయి కనుక ఖచ్చితంగా మనకి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి కొద్ది మార్కుల్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క GPO 2025 నోటిఫికేషన్కి కాంపిటీషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక కొత్త అభ్యర్థులు ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఈ యొక్క పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో SIPC గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 మిస్ అయ్యారో ఆ అభ్యర్థులు ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తారు కనుక ముందుగానే ఈ యొక్క GPO యొక్క 2025 యొక్క ప్రిపరేషన్ అయితే మీరు మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. సో మెయిన్గా చెప్పాలి అంటే ఈ యొక్క 2021 నుంచి ఈ యొక్క 2025 ఈ అకాడమిక్ ఇయర్స్లో సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో సో డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థి, అదేవిధంగా మీరు ఆ ఇయర్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఖచ్చితంగా మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే సో ఇమీడియట్గా మీరు సో ఈ యొక్క GPO 2025 సంబంధించినటువంటి ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మీకు VRO 2018 ప్రకారం సో సిలబస్ అనేది ఏ అంశాలు చదువుకోవాలన్న విషయం మీకు అర్థమవుతుంది. సో తెలంగాణకు సంబంధించిన అంశాలు తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ ఎకనమీ కానీ, తెలంగాణ స్కీమ్స్ కానీ బాగా చదువుకోవాలి. సో జనరల్ సైన్స్ చదువుకోవాలి. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఇండియన్ పాలిటీ మీద ఎక్కువ కవర్ చేశాడు. నెక్స్ట్ వన్ అర్థమెటిక్ రీజనింగ్
చదువుకోవాలి, ఇంగ్లీష్ ఏరియా కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలు ఏమి చదవాలనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకి సిలబస్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. మ్యాక్సిమం అదే సిలబస్ అయితే మనకి ఎగ్జామినేషన్లో ఉండడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే మీరు ఈ యొక్క జీపీఓకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఎక్స్క్లూజివ్గా ఇది 2025 నోటిఫికేషన్ జీపీఓ అండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ అనేది సో 7th ఏప్రిల్ రోజు మన యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎస్ఐ బ్యాచ్ కానీ పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ కానీ ఎఫ్బిఓ బ్యాచ్లో కలపడం జరిగిందండి. ఇది సెపరేట్గా ఉంటుంది. ఎందుకంటే సో ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో దీని యొక్క పేపర్ ప్యాటర్న్ కానీ దీంట్లో ఉన్నటువంటి సిలబస్ లెవెల్ ఆఫ్ సిలబస్ కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది. కనుక జీపీఓ 2025కి సెపరేట్ బ్యాచ్ అనేది మన చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో 7th ఏప్రిల్ రోజు సెపరేట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ 9 AM కండి. సో ఈ యొక్క అద్భుతమైన అవకాశం స్టార్ట్ చేసుకోండి. సో మీకు ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్, జూలై ఈ 4 నెలలు అయితే ఖచ్చితంగా ప్రిపరేషన్కి టైం దొరికినట్టే. మనకి ఎగ్జామ్ మ్యాక్సిమం ఆగస్టు మంత్లో ఉండడానికి అవకాశం ఉంది. కనుక సో ముందుగానే నోటిఫికేషన్ రావడానికి ముందుగానే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో ఈ యొక్క ఉగాది తర్వాత మనకి ఫస్ట్ వీక్లో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 7th ఏప్రిల్ 9 AMకి సో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది క్లాస్ రూమ్ మనకి. సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ ఆఫీస్కి వచ్చి మీరు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఇంకా మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు చూడండి 9440472770 ఈ యొక్క నెంబర్కి కాల్ చేయొచ్చు. మాకు అడ్మిన్ టీమ్ అనదర్ నెంబర్ ఉంది 7399866668 అనే నెంబర్కి కూడా కాల్ చేయండి. ఎవరైతే ఎక్స్క్లూజివ్గా మీ యొక్క జీపీఓ 2025 నోటిఫికేషన్ రెడీ అవుతున్నారో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. కనుక ఈ యొక్క 2 సెక్షన్స్గా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. వెంటనే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి. 7 ఏప్రిల్ నుంచి మనకి దిల్సుఖ్ నగర్లో సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కనుక సో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని మీ యొక్క తరగతులు 7th ఏప్రిల్ 9 AMకి మీరు స్టార్ట్ చేసుకోండి. సో మరొక వీడియో ద్వారా ఈ యొక్క జీపీఓకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ ఏముండడానికి అవకాశం ఉందని, ఏ అంశాల నుంచి మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందని చెప్పి మరొక వీడియోలో నేను డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.